నా శ్రేయోభిలాషులకు ఈ 10 సుగుణాలను గనక మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు వ్యాధి లేని శరీరం, వేదనకు గురికాని హృదయం, రుణగ్రస్తం కాని జీవితం, గొంతెమ్మ కోరికలు లేని మనసు, అర్థం చేసుకునే బంధాలు, సమాజంలో సముచిత గౌరవం తరగని ఆస్తులుగా మిగులుతాయని పెద్దల నానుడి. ఇక వీడియోలోకి వెళితే, జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో వాటికి పరిష్కారాలు కూడా అన్నీ ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే మార్గం సులువవుతుంది. ఆందోళన చెందితే ఆరోగ్యం చెడుతుంది. పట్టాలు, ఎడ్యుకేషన్ డిగ్రీస్ ఉన్న ప్రతివారు సంస్కారవంతులు కారు. అలాగని విద్య లేని ప్రతివారు సంస్కారహీనులు కాలేరు. ధనిక, బీద తారతమ్యం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే అత్యంత సంస్కారవంతులు. తెలివికి నిదర్శనం ఇతరులలో దోషాలను వెతకడం కాదు, ఇబ్బందులలో ఉన్నప్పుడు వారికి పరిష్కారాలు చూపించడం. రాకపోకలు లేని దారులు, పలకరింపులు లేని బంధాలు, సంబంధాలు కొన్నాళ్లకు మూసుకుపోతాయి. అందుకనే కుదిరినప్పుడల్లా అందరినీ పలకరిస్తూ ఉండాలి. మనం చేసిన పూజలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లే చేసిన తప్పులకు, పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. మరవవద్దు. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. 10 తరాల పేదరికాన్ని ఒకే తరంలో మార్చగల శక్తి ఉన్న ఏకైక ఆయుధం విద్యయే అని గట్టిగా నమ్మి ఆచరించాలి. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది మాటే, మనస్సుకు గాయాలు చేసేది మాటే, గాయాలు మానిపేది మాటే, ప్రాణం నిలబెట్టేది మాటే, ప్రాణం హరించేది మాటే. మాట గెలుపిస్తుంది మరియు ఓడిస్తుంది కూడా. తస్మాత్ జాగ్రత్త. పై సుగుణాలన్నీ అలవర్చుకున్నప్పుడు వ్యాధి లేని శరీరం, వేదనకు గురికాని హృదయం, రుణగ్రస్తం కాని జీవితం, గొంతెమ్మ కోరికలు లేని మనస్సు, అర్థం చేసుకునే బంధాలు మరియు సమాజంలో సముచిత గౌరవం తరగని ఆస్తులుగా మిగులుతాయని పెద్దల నానుడి. కనుక నా శ్రేయోభిలాషులందరూ పై 10 సుగుణాలను అలవర్చుకొని సమాజంలో సముచిత గౌరవం తరగని ఆస్తులుగా మిగులుతారని ఆశిస్తూ, మీ శ్రేయోభిలాషి అవేకన్ విత్ శరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.